దేశం మొత్తం పశ్చిమ బెంగాల్ వైపే చూస్తూ ఉంది. మమతా బెనర్జీ ఓటమి తర్వాత తాను రాజీనామా చేయనంటూ మొండికేసి కూర్చుంది. నేను రాజీనామా చేయను, గవర్నర్ని కలవను, లోక్ భవనానికి అసలుకే వెళ్ళను, ఇక్కడ రాజ్యాంగంలో అవినీతి జరిగింది, రాజ్యాంగం పరంగా ఓట్లు జరగలేదు, ఖచ్చితంగా ఇక్కడ ఓట్ చోరీ జరిగింది, మేము నైతికంగా మేమే గెలిచాము, అనైతికంగా బీజేపీ గెలిచింది, కాబట్టి నేను రాజీనామా చేయనని మొండికేసి కూకుంది. ఈ నేపథ్యంలో అసలు బీజేపీకి ప్రభుత్వం ఏర్పడాలి అంటే తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ విధంగా రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, ఒకవేళ ఓడిపోయిన వ్యక్తి రాజీనామా చేయకపోతే మరి తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కీలకంగా గవర్నర్ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. గవర్నర్ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలు బేస్ చేసుకొని ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రాజకీయం అయితే ఉండబోతా ఉంది. ఇప్పుడు తాను లోక్ భవన్కి వెళ్లకుండా తాను అలానే మొండికేసి కూకుంటే ఇటు గవర్నరే కొన్ని చర్యలు తీసుకొని తానే ఒక అడుగు ముందుకేసి ఎవరైతే గెలిచారో, ఏ పార్టీ అయితే గెలిచిందో వాళ్ళకి మెజార్టీ సీట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేయండి అనే విధంగా అటు కోరే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం పైన తనకి నమ్మకం లేదని ఆర్టికల్ 164 ప్రకారము తాను ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం పైన విశ్వాసం కోల్పోయాను, నాకు ఆమె ప్రభుత్వం పైన ప్రజలు కూడా విశ్వాసం కోల్పోయారు, కాబట్టి ఆమె ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ఉన్నానని గవర్నర్ ఒక అడుగు ముందుకేసి అక్కడ ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మరి రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్ మరి రాష్ట్రపతికి కోరే అవకాశాలు అయితే కనబడుతుంది. ఆర్టికల్ 356 ప్రకారం చూసుకున్నట్లయితే మరి రాష్ట్రపతి పాలన కూడా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ గవర్నర్ రాష్ట్రపతిని కోరితే మాత్రం అక్కడ సంక్షోభాన్ని, అక్కడ మమతా బెనర్జీ రాజకీయంగా ఒక సంక్షోభాన్ని ఏర్పరిచే విధంగా అలానే మొండికేసి కూర్చుంటే మాత్రం గవర్నర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఒకటేమో మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం పైన విశ్వాసం కోల్పోయాను, తన యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేస్తా ఉన్నాను, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడే దిశగా మరి గవర్నర్ అనుమతి ఇవ్వడము, మరి ముందుగానే ఇక్కడ గవర్నర్ యొక్క డిసిషన్ పైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఈ అంశాలని ఇక్కడ ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అంశాలన్నిటిని కూడా గవర్నర్ రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతిని మరి ఈ విధంగా ఉంది, ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఈ అంశం పైన ఇలా ఉంది, మీ పాలన మరి రాష్ట్రపతి పాలన కొనసాగిద్దామా అని అక్కడ కూడా అడిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా అధికారంలో అక్కడ వచ్చింది బీజేపీ కాబట్టి మరి రాష్ట్రపతి కూడా బీజేపీకి కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి మమతా బెనర్జీకి మాత్రం రాజీనామా తప్పదు, తాను రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ పరంగా తను ఓటమి ఏదైతే ఉందో ఆ ఓటమిని ఒప్పుకోవాల్సిందే, ప్రజలు ఇచ్చిన తీర్పుని ఒప్పుకోవాల్సిందే. తను ఏదైతే సీఎంగా రాజీనామా చేసి ప్రతిపక్షంగా ఉండాలి, ఏదైతే ప్రజల పక్షంగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు మమతా బెనర్జీకి ఉంది. అధికారం కోల్పోయానని తను చాలా ఆవేదనతో అనేక అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. అక్కడ ఓట్లు చోరు జరిగింది, ఈవీఎం ట్యాపరింగ్ జరిగినాయి, ప్రజలని కొంత బలోపేతానికి గురి చేశారు, వాళ్ళ యొక్క ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళని అసలు పోలింగ్ కేంద్రాలకి రాకుండా కట్టడి చేశారని కూడా, తనని కూడా కొట్టారని కూడా అనేక అంశాలు మమతా బెనర్జీ అయితే ప్రస్తావించిన పరిస్థితి కనబడతా ఉంది. అయినా కానీ పశ్చిమ బెంగాల్లో మరికొద్ది రోజులలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అక్కడ రాజకీయాలు అయితే కనబడతా ఉన్నాయి. ముమ్మాటికి మరి మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిన అవసరం నెలకొంది.